హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ, నా వైటీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ అందరి జీవితాల్లో నవ వసంతాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా అమ్మాజీ మాట ఛానల్ నుంచి నేనైతే కోరుకుంటున్నానండి. తెల్లారితే ఉగాది కదండి. ఈరోజు ముందు రోజే నేను ఎలాగా వేప పువ్వునైతే సిద్ధం చేసుకున్నాను అనమాట. కాకపోతే వేప పువ్వు పచ్చడి నేను తయారు చేయనండి, మాకెప్పుడు కూడా మా మావయ్య గారు తయారు చేస్తారనమాట. నేనైతే వేప పువ్వుని రెడీ చేసి పంపిద్దామని రెడీ చేస్తున్నాను. వేప పువ్వు మా ఇంటి దగ్గర చెట్టు ఉన్నదండి. మా వారు డాబా పైకి ఎక్కి వేప పువ్వుని అయితే కోసి తెచ్చారు. దాన్ని నేను ఇలాగ శుభ్రం చేస్తున్నాను. శుభ్రం చేసి మావయ్య గారికి పంపించేస్తే ఆయన ఉగాది పచ్చడి తయారు చేస్తారండి. తీపి, వగరు, చేదు, పులుపు, కారం, ఉప్పు అంటారు కదండి. షడ్రుచపేతంగా చేసుకుంటారు ఉగాది పచ్చడి. 6 రుచుల ఉగాది పచ్చడి. అయితే ఈ ఉగాది పచ్చడిని మా అయ్యగారు అయితే చాలా ఇంట్రెస్ట్గా, చాలా సరదాగా ప్రతి సంవత్సరం ఆయనకి పెద్ద పండగ అనమాట. ఉగాది అంటే, ఉగాది పచ్చడి చేయడం అంటేను చాలా రకాల డ్రై ఫ్రూట్స్ అండ్ ద్రాక్ష, సున్నుండల పొడి, తేనె, నెయ్యి, ఆవు నెయ్యి ఇవన్నీ వేసి చేస్తారన్నమాట అండి. కారానికి బదులుగా మిరియాల పొడి వాడుకోవచ్చు, లేదంటే పచ్చిమిర్చిని కూడా వాడుకోవచ్చు. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వాడుకుంటారు. మేమైతే ఈ ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. మా ఇంట్లో అందరు కూడా, అందులోనూ మా మావయ్య గారు చేసిందంటే ఇంకా ఇష్టం అనమాట. తెచ్చుకొని 1 వీక్ వరకు కూడా మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుని దాచుకుని తింటూ ఉంటాము. అంత ఇష్టం అనమాట మాకు ఉగాది పచ్చడి. కానీ ప్రాసెస్ ముందు రోజే అన్నీ రెడీ చేయాలండి. ఇది పిండి వంట కాదు, ఏమీ కాదు, కానీ ప్రాసెస్ అయితే చాలా పెద్దదనమాట. ఎందుకంటే అంత టేస్టీగా, అంత ఇదిగా, అంత ఏమంటారు సాంప్రదాయకంగా చేసుకోవడం మాకు అలవాటు. కాకపోతే 6 రుచులు 6 వేస్తే సరిపోతుంది కదా, ఇవన్నీ ఎందుకని మీరు అనుకోవచ్చు. కానీ మాకు ఇంకా అలా అలవాటైపోయిందండి. ఆయన తయారు చేసే ఉగాది పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది అనమాట. వీలైతే రేపు నేను ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, వేప పువ్వు అయితే సిద్ధం చేసేసాను నీట్గా. పువ్వు, మొగ్గ కూడా వేసేస్తారండి మావయ్య గారు. ఓన్లీ పువ్వే వేయరు, ఆయన మొగ్గ కూడా ఉండాలంటారు. అందుకే నేను మొగ్గలతో సహా నీట్గా రెడీ చేశాను అనమాట. మీ ఇంట్లో మీరు ఉగాది పచ్చడి తయారు చేసుకుంటారా? చేసుకుంటే ఎలా చేసుకుంటారు ఏంటన్నది నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక్కసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.